హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి అనగానే హైదరాబాద్ వాసులకి గుర్తు వచ్చేది ఖైరతాబాద్ గణేష్ అనమాట. ఈ ఖైరతాబాద్ గణేష్ వచ్చేసి మనకు 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు అనేది జరపడం జరుగుతుంది. ఈరోజు మేమైతే కనుక ఖైరతాబాద్ గణేషుని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మేము JN2 మెట్రో స్టేషన్లో ఎక్కి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దిగి మెట్రో రైల్లో ప్రయాణించామన్నమాట దర్శనం కోసము. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఖైరతాబాద్ గణేషుని ఈరోజు లాస్ట్ అనమాట. రేపైతే కనుక దర్శనం కూడా ఉండదు. ఆ న్యూస్ మేము న్యూస్లో చూసి దబదబా పొద్దున్నే లేచి రెడీ అయిపోయి 9:30కి అంతా క్యూ లైన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్యూ లైన్కి ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. ఇక్కడే చాలా రష్ ఉన్నారు. 9:30కి క్యూ లైన్లోకి వెళ్తే కనుక మేము 11:30కి క్యూ లైన్లో నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. అదే మేము కనుక 12-1 గంటకు పోయింటే రాత్రి 7-8 అయ్యేది. సో అందుకని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండ అయితే కనుక చాలా ఎక్కువగా ఉంది ఈరోజు ఎండ. కానీ వాన అయితే లేదు, కానీ హ్యాపీగా ప్రశాంతంగా ఎండలోనే పోయి వచ్చామన్నమాట దర్శనానికి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇసుకేస్తే రాలనంత జనం అనమాట. ఈ మనకు ఖైరతాబాద్ గణేష్ని వచ్చేసి 1954లో సింగరేణి శంకరయ్య అనే వ్యక్తి స్టార్ట్ చేశాడంట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి నేను కర్చీఫ్ అయితే కట్టుకున్నాను. మా వైఫ్ గొడుగు తెచ్చింది కాబట్టి, కానీ అక్కడ క్రౌడ్లో తీయడానికి ఇబ్బంది అయింది, అందుకనే మేము తీయలేదు. జనాలందరూ యాక్టివ్ అవ్వడం కోసం నేనైతే కనుక జై బోలో గణేష్ మహారాజ్కి అని జై అనేది చెప్పాను. అందరూ యాక్టివ్ అయ్యారు. అందరినీ ఒక్కసారిగా యాక్టివ్ చేసిన తర్వాత లైన్ అయితే కనుక వదలడం జరిగింది. అందరూ ఆ యాక్టివ్నెస్తో దబ పై కదలడం అయితే జరిగింది. కానీ లైన్ అయితే కదలలేదు ఎప్పటికే. కానీ చాలా క్రౌడ్ అయితే హెవీగా ఉంది. ఒక వ్యక్తి అయితే కనుక మధ్యలో స్కూటర్ని పార్క్ చేశాడు. వీడిని సన్యాసనాలా గాడిదనాలా అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఇంత జనాల మధ్యలో కూడా ఈ స్కూటర్ ఎవడైతే పార్క్ చేశాడో వానికి తెలివి ఉందా లేదా అనేది నేను మనస్ఫూర్తిగా వాడిని తిట్టడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ప్రజలు వస్తే కనుక ఈ స్కూటర్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు, రాంగు. ఇంకా జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. నువ్వు ముందుకు వచ్చేసేస్తావు. ఫైనలీ దర్శనం అయితే చేసుకున్న తర్వాత అంత వేడిలో ఐస్ క్రీమ్ అయితే తప్పకుండా తినాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.